ప్రజాభవన్లో రేపు ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది. కేంద్రంలో పెండింగ్ సమస్యల పరిష్కారం ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఆహ్వానం పంపారు. అలాగే తెలంగాణ ఎంపీలందరికీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానించారు. ఆల్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ సమావేశంలోనే నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అఖిలపక్షంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వయంగా అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలకు బట్టి ఫోన్లు చేసి సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో కబ్జా రాయిలా పనిపట్టారు పోలీసులు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాకు ప్రయత్నిస్తున్న భూబకాసురులను అదుపులోకి తీసుకున్నారు. 7 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. బండ్లగూడ పద్మశ్రీ హిల్స్ లో 4 కోట్ల విలువ చేసే 600 గజాల స్థలం కబ్జాకు ప్రయత్నించారు. ప్లాట్ ఓనర్కు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించారు. కెనడా నుండి దివాకర్ వర్మ పేరుపై నకిలీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలు తయారు చేశారు. 14 మంది భూమాఫియా అటాక్ కట్టించారు రాజేంద్రనగర్ పోలీసులు. ఇప్పటికే 7 అరెస్టు చేశారు. మరో 7 పరాల్లో ఉన్నారు. వారి వద్ద నుంచి నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్తో పాటు 1,69,00,000 నగదు, 3 కార్లు, 7 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. yards వినీతా చౌదరి అనే ఆమెకి ఉన్నట్లు, ఆమె ప్రస్తుతం చెన్నైలో ఉంటుంది. ఆ ప్లాట్కి సంబంధించింది ఫోర్జరీ జరిగింది అనే ఇన్ఫర్మేషన్ మీద ఆమె వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది రాజేంద్ర పోలీస్ స్టేషన్లో. మన టీం అంతా కూడా కష్టపడి పనిచేసి దీంట్లో ఇప్పటి వరకు మొత్తం 15 మంది అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 7 ఇప్పుడు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. 1,69,00,000 రూపాయలు నగదుని ఈ నేరస్తుల దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. అలానే నేరస్తులు ఈ ప్లాట్ అమ్ముకున్న తర్వాత ఒక ఫార్చునర్ కొన్నారు 40 lakhs పెట్టి. ఆ ఫార్చునర్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక XUV 700, ఒక ఎస్ క్రాస్ కారు, సెల్ ఫోన్స్, తర్వాత ఫోర్జరీ డాక్యుమెంట్స్ కూడా ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక 600 yards రెడ్డిగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న, రాజేంద్ర నగర్ లో ల్యాండ్ గ్రాబర్స్ అంతుతేల్చారు రాజేంద్ర నగర్ పోలీసులు. అక్రమంగా భూ కబ్జాలకు ప్రయత్నిస్తున్నటువంటి ముఠాను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 7 సభ్యుల ముఠాను రాజేంద్ర నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా రాజేంద్ర నగర్ పరిధిలోని బండ్లగూడలో పద్మశ్రీ హిల్స్ లో ఉన్నటువంటి 4 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి 600 గజాల స్థలాన్ని కబ్జాకు స్కెచ్ వేశారు. దీనికి సంబంధించి ఓనర్ కు తెలియకుండా నకిలీ పత్రాలను సృష్టించి 14 మంది గ్యాంగ్ తమ పేర్ల మీద రాయించుకున్నారు. అలాగే కెనడా నుండి దివాకర్ వర్మ అనే పేరు మీద నకిలీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలను కూడా తయారు చేయించుకున్నారు. అయితే ఈ 14 మంది భూమాఫియా ఆట కట్టించారు రాజేంద్ర నగర్ పోలీసులు. వీరి మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ను వేగవంతం చేసి వీరు చేసినటువంటి యొక్క నకిలీ పనులను పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీసుల అదుపులో మొత్తం 14 మంది ఈ భూమాఫియాకు ప్రయత్నించి కబ్జాలకు పూనుకొని నకిలీ పత్రాలను తయారు చేస్తే ఈ 14 మందిలో నుంచి ఇప్పటికే 7 అరెస్ట్ చేసి కటకటాలకు తరలించారు. మరో 7 మంది పరారీలో ఉండటంతో ఆ 7 కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. వారి వద్ద నుండి వీళ్ళు ఏదైతే నకిలీ పత్రాలను సృష్టించి ఈ భూమిని ఆక్రమించుకునేందుకు ఈ భూమిని తమ పేరు మీద 4 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి 600 గజాల స్థలాన్ని తాము దక్కించుకోవాలని చేసినటువంటి ప్రయత్నాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సీజ్ చేశారు. వాటితో పాటు 1,69,00,000 రూపాయల నగదు, 3 కార్లు, 7 మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ తెలియజేశారు. అయితే
ఖాళీ స్థలం కనిపిస్తే ఈ కబ్జా రాయుళ్లు ఆ చుట్టుపక్కల బండ్లగూడ అలాగే రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లో వెంటనే నకిలీ పత్రాలను ఓనర్లకు తెలియకుండా సృష్టించడం, వెంటనే వాటిని సేల్ చేసి అమాయకుల దగ్గర నుంచి డబ్బులు పొందడం, ఇటువంటి ప్రయత్నాలు చేస్తుంటారనే దానికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు డీజీపీ శ్రీనివాస్. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించినటువంటి ఇతర పోలీసు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రివార్డులు అందజేశారు. రైట్ రత్న, థ్యాంక్ యూ. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎమ్మెల్సీగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని ఎంపీ మంత్రి నారా లోకేష్తో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. అభ్యర్థి నాగబాబు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిని వనితారానికి సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, కొనతల రామకృష్ణ పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదివరకే కూటమి అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేయగా పార్టీ అధికారిక ప్రకటన చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా అభ్యర్థి నాగబాబుకు ఏపీ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో విజయం తమదేనని ఆల్ ది బెస్ట్ చెప్పారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల తీవ్ర వ్యతిరేకత ఉందని గుర్తు చేశారు. ప్రజల్లో ఉండాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై నిలదీయాలని సూచించారు. ఇక ఏప్రిల్ 27న వరంగల్లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఉండనున్నట్లు చెప్పారు. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి, అసెంబ్లీ సమావేశాలపై భేటీలో కీలకంగా చర్చించారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని గుర్తు చేశారు. ప్రజల్లో ఉండాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై నిలదీయాలని సూచించారు. ఇక ఏప్రిల్ 27న వరంగల్లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఉండనున్నట్లు చెప్పారు. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి, అసెంబ్లీ సమావేశాలపై భేటీలో కీలకంగా చర్చించారు. రైట్, ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సైదులు అందిస్తారు. సైదులు, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షుడిన కీలక సమావేశం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కొనసాగుతూనే ఉంది. దాదాపుగా 4 గంటలకు పైగా కొనసాగుతున్నటువంటి ఈ సమావేశంలో అనేక అంశాలు నేతలకు కేసీఆర్ సూచించినట్టుగా కూడా సమాచారం. కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది కాబట్టి క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజాక్షేత్రంలోనే ఉండాలి, ప్రజల సమస్యలపైన పోరాటాలు నిర్వహించాలి, వారి సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా అమలు చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఒక నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో పాటుగా పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27కి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు గ్రామ గ్రామాన్ని నిర్వహించాలని చెప్పేసి కేసీఆర్ నేతలకి సూచన చేశారు. ఏప్రిల్ 27వ తారీఖు వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా తరలించేందుకు దాదాపుగా 5 లక్షలకు పైగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కార్యకర్తలను తరలించాలని నేతలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం అయితే చేశారు. ఈ సభ సాయంత్రం ఎండ తీవ్రత కారణంగా
సాయంత్రం 5 గంటలకు ఉంటున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. ఏదేమైనా సరే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికపైన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. దీనిపైన కూడా ఈ రోజు లేదా రేపు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరికిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా సామాజిక వర్గాల వారిగా సమీకరణలన్నింటిని కూడా చర్చించి నేతలకు సూచనలు చేస్తున్నారు. తర్వాత వారి సలహా మేరకు అభ్యర్థి ఫైనల్ చేస్తారని చెప్పేసి కూడా సమాచారం. బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా నేతలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేశారు. సో దానికి సంబంధించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు పైన ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని చెప్పేసి కూడా నేతలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ. విజయవాడ దుర్గగుడి చీరెల కుంభకోణంపై మరోసారి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు ఈవో రామచంద్రమోహన్. 2018-19 కాలంలో 2 కోట్లకు పైగా గోల్మాల్ జరిగినట్టుగా ఆరోపణలు వెలువడ్డాయి. చీరెల కుంభకోణంలో నిందితులుగా ఉన్న జూనియర్ అసిస్టెంట్లు సుబ్రహ్మణ్యం, చెన్నకేశ్వరరావు, రమేష్లను నిందితులుగా తేల్చింది గతంలోని విచారణ కమిటీ. దీంతో ప్రధాన సూత్రధారి సుబ్రహ్మణ్యంను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే కోర్టు ఉత్తర్వులతో ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు సుబ్రహ్మణ్యం. దీంతో అవినీతి పరులను అందలమెక్కిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఈవో రామచంద్రమోహన్ నివేదికల ఆధారంగా మరోసారి విచారణ కమిటీని వేశారు. దీంతో మరోసారి ఇంద్రకీలాద్రి చీరెల కుంభకోణం సంచలనం రేపుతోంది. డబ్బుల సంచిని దొంగిలించేందుకు యత్నించిన వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బికనూరు మండలానికి చెందిన వ్యక్తి ఓ బ్యాంకు ఏటీఎం నుంచి ₹1,00,000 నగదును డ్రా చేసుకుని బైకుపై వెళ్తుండగా చోరీకి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరు కింద పడ్డారు. నిందితుడిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. చోరీకి పాల్పడిన వ్యక్తి గతంలో నకిలీ డీఎస్పీగా పాల్పడిన నెల్లూరు స్వామిగా గుర్తించారు. కూడదాయన మెంటల్ స్వామి రంగేతుల స్వామి పెట్టుకుంటాడు. ఇంకా తాగి తాగిపోయినా లివర్ పైసలు అని అన్న నీకు దగ్గర పైసలు ఇవ్వని చెప్పి మోసా కూడదాయన మెంటల్ స్వామి రంగేతుల స్వామి పెట్టుకుంటాడు. ఇంకా తాగి తాగిపోయినా లివర్ పైసలు అని అన్న నీకు దగ్గర పైసలు ఇవ్వని చెప్పి మోసా